మధ్యతరగతి ఎక్స్పెక్ట్ చేస్తారు, మధ్యతరగతి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లా. వాళ్ళు అట్ట ఉండాలని కోరుకుంటారు, తమ కింద ఇంకో సెక్షన్ ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగా వాళ్ళని సంతృప్తి పరుస్తున్నారు కదా చంద్రబాబు గారు. వ్యాపారవేత్తలు కూడా సంతృప్తి పరుస్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళకి మనుషులు దొరకట్లా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు అమరావతిలోనే ఆ కన్స్ట్రక్షన్ పనులన్నీ ఎవరిని తెచ్చేస్తున్నారు, బీహార్ వాళ్ళని తెచ్చి, ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చి, ఇక్కడ వాళ్ళు దొరకరు. కాబట్టి ఆ పరిస్థితి కాకుండా మనోళ్ళే దొరుకుతుంటే బెటర్ కదా. ఆ విధంగా ఇక్కడ ఉపాధి ప్రాబ్లం తగ్గిపోతుంది. వీడికి చదువుకుంటే ఉద్యోగాలు ఇప్పించాలి, చదువుకోకపోతే ఉపాధి ఇప్పిస్తే చాలు. అంటే అది పొలిటికల్ విజన్, స్ట్రాటజిక్గా చేస్తున్నారు. కానీ ఒకటి సార్, ఏడాది సుపరిపాలన ఈ తొలి అడుగులు వేస్తున్న నేపథ్యంలో బాగా మోసపోయినారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీల్లో పోనీ 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు, పోనీ అది తీసేద్దాం, అది ఎవరు అడగట్లేదు. అలాగే 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నెలకు 1500 అన్నారు, అది కూడా తీసేద్దాం, అది కూడా ఎవరు అడగట్లేదు. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అన్నారు, ఓకే వాళ్ళు ఎక్కుతారో లేదో అనేది రేపు ఆగస్టు తర్వాత, అది కూడా ఆలోచించి దాన్ని పక్కన పెట్టేద్దాం. రాగానే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కాన్సెప్ట్ అన్నారు, ఇప్పుడు అది కూడా లేదు, ఏదో కంపెనీలు వచ్చేస్తే ఉద్యోగాలు అన్నారు. కానీ మన నాలాంటి వాళ్ళు అనుకున్నది ఏంటంటే, చాలామంది 20 లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలేమో అనుకున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ ఉద్యోగాలు, కార్పొరేట్ కూడా అనడానికి ఏం లేదు, ఉపాధి ఒక రకంగా, దాన్ని ఎలాగనుకోవాలి, పోనీ అది కూడా తీసేద్దాం. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రైతులు సార్. రైతులు ఒక ఏడాది అందరూ నష్టపోయారు, ఇప్పుడు 2 ఏడాదికి వచ్చేసింది. ఇప్పటికి కనీసం వీళ్ళు వేస్తారని ఆ 7,000 కూడా వేయలేకపోవడం.